హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి తలకాయ మాంసం కూర అండి. తలకాయని కుక్కర్లో ఎలా వండుకోవాలనేది నేను ఎలా వండుతాననేది చూపిస్తాను. ముందుగా వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని మనం నూనెలో వేసేసుకొని చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మన కూరకి ఎంతైతే సరిపోతుందో అంత, నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి. నేనైతే కూరల్లో ఎక్కువ పసుపే వాడతాను. కారంలో పసుపు ఎక్కువ ఉన్నా సరే కూరల్లో కూడా నేను పసుపు ఎక్కువ వాడతాను. కొంచెం నేను పసుపు ఎక్కువ వేసుకున్నాను. పసుపు వేసేసుకుని అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం కూర అనేది వేసేసుకోవాలండి. తలకాయ మొత్తం శుభ్రంగా కడిగేసేసుకుని అదంతా మనం ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటాను నేను. ఇంకేదన్నా కొంచెం చాలకపోతే తర్వాత చూసి వేసుకుంటాను. ఉప్పు ఇప్పుడే వేసేసుకుని కొంచెం ఒకసారి అటు ఇటు మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసేసుకొని కారం కూడా వేసేసుకోవాలండి. చక్కగా మొత్తం కలిసేలాగా తిప్పేసేసుకొని కారం వేసేసుకుంటున్నాను. తలకాయ మాంసం అంటే కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది కదా, కారంగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అందుకని నేను కొంచెం ఎక్కువ కారమే వాడాను. మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఉప్పు కారం వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని అదంతా ఒక తలకాయ అండి. ఒక తలకాయకి నాకు 3 గ్లాసులు నీళ్ళు పట్టినాయి. 3 గ్లాసులు నీళ్ళు వేసేసుకున్నానండి. వేసుకుని చక్కగా మూత పెట్టేసేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టేసేసుకొని మనం విజిల్ వచ్చేదాకా వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ చల్లారిపోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసుకోవాలండి. ఎన్ని విజిల్స్ అంటే నేను ఒక 7 విజిల్స్ దాకా రానిచ్చానండి. ఎందుకంటే కొంచెం మాకు మెత్తగా తింటారు బాగాను, మటన్ కర్రీ లాగా మెత్తగా అయిపోవాలి. అందుకని 7 విజిల్స్ దాకా తీసుకున్నానండి. అది మొత్తం కలిపేసేసుకొని చక్కగా మన బ్రెయిన్లు తెచ్చుకుంటే బ్రెయిన్లు వేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంటే కుక్కర్ విజిల్ వచ్చేలాగా కాదు, ఊరికే మూత పక్కకి పెట్టుకోవాలి, మనకి విజిల్ వచ్చేలాగా కాదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి మూత తీసాను. మూత తీసుకుని మొత్తం మనకి ధనియాల పొడి ఉంటుంది కదండి, ధనియాల పొడి వేసేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకొని తలకాయ మాంసం అనేది కొంచెం వాటర్గా ఉంటేనే కదా బాగుంటుంది సూప్ అంతా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి. మనకి తలకాయ మాంసం అనేది సూప్ లాగా ఉంటేనే చాలామంది ఇష్టపడతారు. మేము అలాగే తింటాము. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.